ఇరాన్పై గత 5 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత వారాంతంలో జోర్డాన్, ఇరాక్పై ఇరాన్ దాడులు చేయడంతో 3 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 17కు చేరింది. అంతకుముందు కువైట్ పోర్టుపై దాడి చేసినప్పుడు 6 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతే, అంతకుముందు KC-135 యుద్ధ విమానానికి రీఫ్యూయలింగ్ చేస్తున్నప్పుడు విమానం క్రాష్ కావడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయి అమెరికా ఆదివారం ఇరాన్పై విచ్చలవిడిగా దాడులు చేస్తుంది. అమెరికా సైనికుల మృతికి ప్రతీకారంగా భారీ ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్ ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చూసి తిరిగి వాషింగ్టన్ వస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అమెరికా సైనికుల మృతి గురించి, తాజా యుద్ధం గురించి మరింత సమాచారం చూద్దాం. ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు పెట్టెలా రాలిపోతున్నారు. గత 5 నెలలుగా ఇప్పటివరకు సుమారు 17 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ట్రంప్ ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్కు సైనికులు దింపాలనుకున్నారు. దీంతో మరింత రిస్క్లో పడతామని భావిస్తున్నారు. దీనికి కారణం ఆకాశం నుంచి డ్రోన్లు, మిస్సైల్స్, విమానాల నుంచి పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురుస్తుంటుంది. దీంతో ప్రాణ నష్టం మరింత పెరుగుతుందనే ఆందోళన అమెరికన్స్లో వినిపిస్తోంది. ఇక యుద్ధంలో సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు ట్రంప్పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. టెహ్రాన్తో యుద్ధం కనుచూపు మేరలో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధంలో ఎంతమంది ప్రాణత్యాగం చేయాలని అమెరికన్లు ట్రంప్ నిలదీస్తున్నారు. ఇక ఇరాన్పై అమెరికా పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసిన వెంటనే ఇరాన్ గల్ఫ్లో అమెరికా మిత్రదేశాలపై డ్రోన్లతో, మిస్సైళ్లతో దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంటుంది. గత వారాంతంలో ఇరాన్, ఇరాక్, జోర్డాన్పై డ్రోన్లతో దాడులు చేయడంతో 3 అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ యుద్ధంలో పెద్ద ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా నాయకులు వారికి సంతాపం తెలిపారు. సైనికులను హీరోలంటూ వారి త్యాగం మా సంకల్పాన్ని మరింత దృఢపరుస్తుందన్నారు అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ పేటే హెగ్సత్. ఇక అమెరికా సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం కోసం త్యాగం చేసిన వీరులంటూ కొనియాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 17 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో కువైట్లో సివిలియన్ పోర్ట్ షూడాపై ఇరాన్ డ్రోన్ దాడికి 6 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు యుద్ధం మరింత జటిలమవుతుంది. హర్ముజ్ జలసంధిపై పట్టు కోసం అటు ఇరాన్, ఇటు అమెరికాలు పట్టుబడుతున్నాయి. ఇక అమెరికా ఇరాన్లో పలు నగరాలపై దాడులు చేస్తుంటే దానికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్లో అమెరికా బేసులపై పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు తీర ప్రాంత నగరాలైన గల్ఫ్ ఆఫ్ ఒమన్, పెర్షియన్ గల్ఫ్లో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. అలాగే వాయువ్య నగరమైన తబ్రీజ్పై 9 రోజుల తర్వాత పేలులు వినిపించాయి. దీనికి కౌంటర్గా ఇరాన్ సోమవారం శత్రుస్థావరాలపై భారీ ఎత్తున దాడులు చేస్తుంది. బహ్రెయిన్లో అమెరికా రాయబారి కార్యాలయం ఒక అడ్వైజరీ విడుదల చేస్తుంది. స్థానికంగా ఉండే అమెరికలను అప్రమత్తం చేస్తుంది. కాగా ఆదివారం టెహ్రాన్, కువైట్లో పవర్ ప్లాంట్లు, ఉప్పునీటిని మంచినీటిగా శుద్ధి చేసే ప్లాంట్లు ధ్వంసం చేస్తుంది. కాగా జోర్డాన్తో పాటు బహ్రెయిన్లు ఇరాన్ నుంచి వస్తున్న మిస్సైల్స్ అడ్డుకున్నామని ప్రకటించింది. ఇదిలా ఉంటే హర్ముజ్ జలసంధి నుంచి వెళుతున్న 2 ఆయిల్ ట్యాంకర్లలో పేలుడు సంభవించడంతో అవి ఆగిపోయాయని ఇరాన్కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే బ్రిటన్కు చెందిన మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ ఏజెన్సీ మాత్రం చమురు ట్యాంకర్స్లో మంటలు అంటుకుంటుంది వాస్తవమేని అంగీకరించింది. కానీ మంటలు ఇరాన్ దాడుల వల్ల కాదా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేమన్నారు. ఇక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో మాత్రం ఇరాన్తో దౌత్యపరంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దానికి తాము విధించిన కండిషన్లు అంగీకరిస్తే సిద్ధమన్నారు. అయితే రూబియో చెప్పేదేంటంటే ఇరాన్ తమతో చర్చలు జరుపుతామని సంకేతాలిస్తోందన్నారు. వాస్తవంగా చూస్తే వారి వ్యవహారం మాత్రం భిన్నంగా ఉందని, ఆదివారం రాత్రి డ్రోన్లతో షిప్పులపై దాడులు చేస్తోందన్నారు. వారిలో మార్పు రానంత వరకు దౌత్యపరంగా చర్చలకు అవకాశం లేదన్నారు రూబియో. ఇదిలా ఉంటే అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్పై అమెరికా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విచ్చలవిడిగా దాడులు చేస్తుంది. సోమవారం అమెరికా మిలిటరీ ఎక్స్లో ఒక పోస్ట్ పెడుతూ ఇరానియర్ మిలిటరీ కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కోస్టల్ సర్వేలెన్స్ సైట్స్, మారిటైమ్ కేపబిలిటీ, మిసైల్స్, డ్రోన్ లాంచ్ సైట్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ధ్వంసం చేసినట్టుగా తెలిపింది. దీంతో ఇరాన్ ఇక హర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యే వాణిజ్య నౌకలపై దాడి చేయకుండా నివారించడమేని అమెరికా లక్ష్యమని సెంట్కామ్ తెలిపింది. కానీ దానికి సంబంధించి పక్కా వివరాలు మాత్రం చూపించలేకపోయింది.
ఇక ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ మాత్రం హర్ముజ్లో ఆదివారం రాత్రి 2 ఆయిల్ ట్యాంకర్స్తో పేలులు సంభవించి నిలిచిపోయాయని తస్నీం న్యూస్ ఏజెన్సీ సోమవారం వెల్లడించింది. అమెరికా బలవంతం చేయటం వల్లే ఈ వాణిజ్య నౌకలు హర్ముజ్ దాటేందుకు యత్నించాయని తెలిపింది. ఈ జలసంధి ద్వారా రసాయన ఎరువులు కానీ, చుక్క ఆయిల్ కానీ, గ్యాస్ కానీ వెళ్లలేవమని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఈ రూట్లో వాణిజ్య నౌకలు రవాణా కావటం అంత సేఫ్ కాదని ఇరాన్ ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమ ఇరాన్లో కెర్నమాన్ షా ప్రావిన్స్లో ఇస్లామాబాద్ గాప్స్ వద్ద MQ-9 డ్రోన్ను ఐఆర్జీసీ ఎయిర్ స్పేస్ అడ్డుకుందని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ సోమవారం తెలిపింది. అలాగే ఇరాన్లో కర్మోజ్ పట్టణంపై అమెరికా వైమానిక దాడులు చేసిందని తస్నీం న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇదిలా ఉంటే ఇరాన్ కూడా గల్ఫ్లో అమెరికా మిత్రదేశాలపై దాడులు చేసినట్టుగా సోమవారం ఐఆర్జీసీ ప్రకటనలో వివరించింది. జోర్డాన్లో అకబా ఎయిర్పోర్ట్పై బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. దీంతో ట్రాన్స్పోర్ట్ విమానాలు, P-8 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. అలాగే మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్ దాడిలో అమెరికాకు చెందిన 20 హ్యాంగర్స్ ధ్వంసమయ్యాయని తెలిపింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి ఇరాన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా యుద్ధం ముగింపు గురించి ప్రస్తావిస్తూ అమెరికాపై పైచేయి సాధించాక మాత్రమే యుద్ధం ముగుస్తామని తెలిపారు. యుద్ధం ముగించడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయన్నారు. ఒకటి మిలిటరీ పరంగా విజయం సాధించడం, రెండోది సంప్రదింపుల ద్వారా. ఇక సంప్రదింపులతో విజయం సాధించాలంటే మిలిటరీ పరంగా మనం కొంత పట్టు సాధిస్తే చర్చలతో యుద్ధాన్ని ముగించవచ్చని అర్గాచి తెలిపారు. ప్రజల ప్రాణాల విషయంలో దేశ భవితవ్యం విషయంతో రిస్క్ తీసుకోలేం కాబట్టి ఖచ్చితమైన సంపూర్ణమైన లెక్కల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అర్గాచి వివరించారు. ఇదిలా ఉంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాచి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ గురించి ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. ఆయన్ను తాను ఇప్పటివరకు చూడలేదన్నారు. భద్రతా కారణాలతో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆయన్ని కలిసేందుకు అనుమతిస్తారని అర్గాచి తెలిపారు. ప్రభుత్వంపై పూర్తి అదుపు ఉందన్నారు. అయితే సుప్రీం లీడర్గా ఎంపికైన తర్వాత నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీనిపై ప్రజల్లో పలు రకాల అనుమానాలున్నాయి. ట్రంప్ కూడా ముస్తాబా 90% పనికి రాకుండా పోయాడని చెప్పారు. తాజాగా అర్గాచి మాత్రం భద్రతా కారణాలతో బహిరంగంగా రాలేకపోతున్నారని అంటున్నారు. ముస్తాబాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటుగా ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్నామన్నారు. అయితే ట్రంప్ చేసిన కామెంట్స్ ఆయన తోసిపుచ్చారు. దేశానికి సంబంధించి, యుద్ధానికి సంబంధించి, శాంతి చర్చలకు కానీ, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కానీ తుది నిర్ణయం మాత్రం ముస్తాబేదని తెలిపారు. మొత్తానికి అమెరికా సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.